హలో గైస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు మనం వచ్చేసరికి మాస్టర్ ర్యాంక్ పుష్ అయితే ఆడుతున్నాం గైస్. కొంచెం బ్యాక్గ్రౌండ్ సౌండ్ అట్లా వస్తే పట్టించుకోకండి. మనకు వచ్చేసరికి 98 వాడితే మనమైతే మాస్టర్ వెళ్ళిపోతాం గైస్. అండ్ మనకైతే సెకండ్ అకౌంట్లో అయితే మనం వెపన్ రాయల్ అయితే చాలా గట్టిగా ఆడినాం కాబట్టి మనకి దాంట్లో బ్యాచ్ వచ్చింది గైస్, 56th బ్యాచ్. మనమైతే టీమ్ తోటి ఆడదాం గైస్. ఎందుకంటే సోలో ఆడితే నాకే నమ్మకం లేదు, చచ్చిపోతాను. నాకు నమ్మకం ఉంది గేసి, నేను చచ్చిపోతాను ఎలాగో. సోలో ఆడితే పక్కా చచ్చిపోతాను గేసి. అందుకని ఆయన ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి గేస్. మనం వచ్చేసరికి 200 సబ్స్క్రైబర్కి చాలా దగ్గరగా ఉన్నాం. సబ్స్క్రైబ్ చేసుకుంటే మానంగిలంగా మంచిగా ఉంటాం. అనుకుంటాను మీన్స్ ఎపిసోడ్స్ ఇంకా ఎక్స్ట్రా మంచి చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది. ఇదేంటి ఫోన్ ఇంతలా అవుతుంది. ఓకే నైస్. అండ్ టీపీ బ్రో, సారీ బ్రో, నువ్వు ఆ బ్రో అయితే నాకైతే జూబా దాంట్లో అయితే రిక్వెస్ట్ పెట్టిండే గైస్, లైవ్ పెట్టి. కానీ నేనేమో యాక్చువల్ జూలో మర్చిపోయాను. నేను అసలు పెట్టిందని తెలియదు గైస్ నాకు అసలు. అంటే లోనూట్ లైవ్ పెడితే నేను పోయినా, మిగిలిన నాకు తెలియదు గైస్. అసలు నేను పెట్టిన విధంగా మర్చిపోయాను గైస్. సారీ బ్రో, ఒకవేళ నువ్వు చూస్తున్నట్టయితే. నెక్స్ట్ టైం ఆడదాం బ్రో, ఇద్దరం కలిసి ఎపిసోడ్ చేద్దాం. ఎనిమిస్ గట్టిగా దిగుతారు గైస్. మనమైతే మాస్టర్ పోవాలి గేస్ ఎట్లయినా సరే. సారీ, ఇది సెకండ్ టైం గేస్ మన అకౌంట్లో మాస్టర్ పోవడం. అంటే సిఎస్లో పోయినా అనుకోండి, బిఆర్లో పోవడం సెకండ్ టైం. బిఆర్లో ఎప్పుడు పోలే, సిఎస్లో అయితే 4-5 సార్లు పోయినా అనుకోండి. బిఆర్లో పోలే కాబట్టి బిఆర్ కొంచెం గట్టిగా ఆడదాం. సిఎస్ టైంపాస్కి అట్లా ఆట ఆడుకుంటా గేస్ అంతే. బిఆర్ ఒకటి మన మెయిన్. గ్లైడర్ దొరికితే బాగుంటుంది గేస్. శబ్దం తట్టి టైంపాస్ ఆడుకుంటూ కూర్చోవచ్చు కదా. మధ్యలో అక్కడక్కడ కొన్ని వాయిస్ స్టక్ అయినట్టు కానీ ఇట్లా లాగ్ అయినట్టు కానీ అనిపిస్తే పట్టించుకోకండి గేస్. ఎందుకంటే ముందే సమ్మర్ కదా, మొబైల్ హీట్ ఎక్కుతుంది. అందుకనే అట్లా వాయిస్ ఏరం స్టక్ అవుతుంది గేస్. మొబైల్ స్టక్ అవ్వడమే ఎక్కువ, ఇంతగానే పెట్టడమే ఎక్కువ. అంటే బ్రో స్కారం నైస్. అండ్ బ్రో నీకు ఒకటి చెప్పాలి, నువ్వు లైవ్ పెడితే నీకు అంత రాదు టీపీ బ్రో. నీకు చెప్పేది, నువ్వు మ్యాక్సిమం ఎపిసోడ్ చెయ్యి బ్రో. ఎపిసోడ్ చేస్తే నీకు మ్యాక్సిమం వస్తుంది బ్రో. అండ్ నీది గేమింగ్ ఛానల్ అని చెప్పేసి మ్యూజిక్స్ అని పెడుతున్నావు. నేను చెప్పేది ఒకటే బ్రో, నేను ఫస్ట్ అట్లా పెట్టినా అనుకో, అట్లా డిలీట్ చేసేసా బ్రో. ఓన్లీ గేమింగ్ మీదనే పెట్టేసుకో వీడియోస్. అండ్ నీ ఛానల్ పేరు చేంజ్ చేయ బ్రో. నీ ఫస్ట్ టీఈపీ గేమింగ్ అని ఉండే కదా, అదే పెట్టు మళ్ళా. అంటే ఎవరైనా సెర్చ్ చేసారు వచ్చేటట్టు పెట్టు. నేను మధ్యలో నా ఛానల్ పేరు అవి అని చాలా చేంజ్ చేసిన. అందుకనే నేను చెప్పేది ఏంటంటే అట్లా చెయ్యకు బ్రో. నీ ఛానల్ పేరు నువ్వు పెట్టు. అంటే నీ ఇంతకుముందు టీఈపీ అని ఉండే నాకు తెలుసు, ఎందుకంటే నేను అప్పుడు చూసిన ఎస్టీజీ బ్రో లైవ్లోకి వచ్చినప్పుడు నేను చూసిన బ్రో. నేను అందుకనే అప్పుడు నీది టీఈపీ అని ఉంది కాబట్టి నువ్వు గిలంగా టీఈపీ గేమింగ్ అని పెట్టేసుకో బ్రో. టీఈపీ ఫుల్ ఫామ్ అయితే నాకు తెలియదు. కానీ ఎవరైనా ఇప్పుడు ఇంతవరకు చూస్తున్నట్టయితే లైక్ కొట్టండి గైస్. మంటారు లెవెల్ ఎపిసోడ్ పెట్టినా గైస్, మీరు చూడండి చూడలేదు, చూసిరు లైక్ కొట్టలే. 40 మంది చూసారు గైస్, లైక్ కొట్టలే. ఎపిసోడ్ 13కి అయితే 100 మంది చూసారు గైస్. అట్లీస్ట్ ఒక 5-6 లైక్లు ఉంటాయి అనుకుంటే ఏమో. అదేమంటారు 3-4 ఉన్నాయి, ఇవి ఉండవు. వీడు చూడండి, నాకు ఫోన్ లాగుతుంది. అరే డ్యామేజ్ రా, ఫుల్ డ్యామేజ్ రా, కొట్టు. అరే గ్లూవల్ వేసిన, రేటు రండి కావాలన్నా. కొట్టు బ్రో. ఓపీ ఇట్రా బ్రో. నెంబర్ 2 బ్రో. ద రాజా బ్రో. నెంబర్ 4 బ్రో. సావాకండి బ్రో, నాకు మైనస్ పడతా బ్రో, చచ్చిపోతా బ్రో నేను. అరే లైవ్ రికార్డింగ్ ఏందో గైజ్, నాకు మాట్లాడన్నా దిక్కులేస్తుంది గైజ్. బాబు బద్దం ఎవరికైనా పోయి రివైవ్ ఇప్పోరా, మైనస్ పడేటట్టుంది. అయితే సిగ్నల్ వస్తలే అనుకుంటా గైజ్, అందుకనే అట్లా అవుతుంది అనుకుంటా. కొంచెం కిందకి ఆడదాం. బ్రో ఎవరికైనా రివైవ్ ఇప్పో బ్రో. ఎన్నో కోసం ఏం చేస్తాను, ఎంతసేపు కూర్చుంటావు? ఏం వేయాలి కదా,
అట్లీస్ట్ అన్న కొట్టు ముంగల్ వచ్చేటోడిని. అట్లీస్ట్ ఫ్రీ రివైవ్ లేదు చేసేది అసలు. ఇప్పుడు మైనస్ పడ్డా అనుకోండి కేసు నా పని అంతా కష్టపడి అంతగానో ఎక్కించిన మామూలు కష్టం కాదు కేసు ఎక్కించడం అంటే. అనుకోవచ్చు కిలోలు కూడా ఒకటి అయిపోతాయి కదా బ్రో అని. కిలోలు ఏడా కొట్టిస్తారు, కిల్చోలు వేసుకుంటూ వస్తారు అందరూ బ్రో. నువ్వు అనుకుంటే ఇద్దరికి రివైవ్ చేసి బ్రో, పోయి రివైవ్ చేసుకో బ్రో. ఎవరికైనా ఇచ్చుకో బ్రో. లాస్ట్ వరకు అయితే చాలు, ప్లస్ పడితే చాలు, మైనస్ పడకపోతే చాలు. అండ్ టీపీ బ్రో నీకు చెప్పేది అయితే ఒకటే బ్రో, నేను చాలా చెప్తున్నాను నీకు చెప్పేది అయితే ఒకటే. ఏంటంటే నువ్వు మ్యాక్సిమం తీస్తే ఎపిసోడ్స్ తీయి బ్రో. లైవ్ తోటి అయితే అంతగా నీకు రాదు బ్రో రీచ్. అందుకే నేను చెప్పేది ఒకటే, పెడితే నువ్వు ఎపిసోడ్స్ పెట్టు బ్రో, నీకు పక్కా వ్యూస్ రాకపోతే. నేను ఫస్ట్ నేను లైవ్ పెట్టాలి అనుకున్నా. నువ్వు లైవ్ పెట్టాలంటే పెద్ద ప్రాసెస్ ఉంటుంది బ్రో. నీకు సపరేట్ ఒక ఫోన్తో పెడితే రాదు బ్రో, స్టక్ అవుతుంది మ్యాక్సిమం. నీకు ఫోన్తో పాటు ఇంకా వేరే గేమ్ కావాలి. నాకు తెలుసు బ్రో, ఎందుకంటే నేను ఫస్ట్ ఒకసారి పెట్టినా, నాకు మొత్తం లాగ్ అయిపోయింది ఫోన్. నేను అంటే ఎడిటింగ్స్ అన్నీ ఒకటే దాంట్లో చేస్తా. ఇంత ఈ ఫోన్ లాగ్ ఏంటంటే నేను షాక్. లైవ్ పెడితే లైవ్కి మ్యాక్సిమం చాలా యాప్స్ ఏమంటారు, 2 ఫోన్లు కావాలి అదర్స్, లేకపోతే పీసీ అన్న ఉండాలి బ్రో. మొబైల్ అయితే రాదు బ్రో. అంటే పెట్టచ్చు కానీ లాగ్ అవుతుంది. దానికంటే సపరేట్ మొబైల్ గేమింగ్కే లైవ్ కంటే సపరేట్ కొనాల్సి వస్తుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నువ్వు మ్యాక్సిమం ఎపిసోడ్స్ పెట్టు బ్రో. నువ్వు ఆ జూబా గేమ్ అనేది 4 years నుంచి ఆడినాను, నేను నమ్మిన. అదేదో పెట్టచ్చు కదా బ్రో, అదేదో అప్పుడే పెడితే మ్యాక్సిమం రీచ్ వస్తుంది కదా. అయ్యా రివైపోయాను, మీరు ఎంతసేపు చూస్తూ పోరా వేసి ఎందుకు వీడు బాబు. నువ్వు పో, నువ్వు అన్నని వాడు సైలెంట్ పోతుండే కేసీడు. పోయి రివైవ్ చేయొచ్చు కదా కొడుతుండు. ఆడికి డ్యామేజ్ అనేది తగిలిందంటే డ్యామేజ్ 0. అరే ఉండరా, అరే పోరా, రే ముగ్గురికి పోరా రే, అరే బాటుగా రే పోరా గైస్. మరి ఇంత ఘోరంగా ఉండరు గైస్ ఎవరు. బాబు నువ్వు అంత కావాలంటే ఇంకొక పో బాబు, నువ్వు పెట్టింది మనం. నాకు మైనస్ ఎకరా మైనస్ పెడితే నా పని అయ్యారా రే. కష్టపడి ఎక్కినారు ఇంతవరకు. ఇద్దరు చేసి నాకు జరిగేది ఎప్పుడు ఎక్కుతా అంతవరకు అవుతా నిమిషాల్లో మైనస్ పడుతుంది. తేడా ఊరుకొట్టకుండా చూసుకోలేడు. అండ్ ఒక లెవెల్ ఎపిసోడ్ 15 పెట్టాలంటే వెయిట్ చేయండి గైస్, రేపు పెడతా, డోంట్ వరీ. జూబా అండ్ రివర్ రెవల్యూషన్ ఉన్నాయి గేమ్స్ ఆడతా, మర్చిపోలే ఎందుకు నేను పెడతలే అంటే మ్యాక్సిమం లెవెల్ ఒక్కటి దబ్బున ఎండ్ చేసేస్తే అయిపోతుంది కదా గేమ్స్ గలగా. ఎందుకంటే మనం ఫస్ట్ అది స్టార్ట్ చేసినాం. ఇద్దరు రావాలి. వీళ్ళు చూడండి ఒక్కొక్కడు ఒక్కొక్క దగ్గర దిగి వచ్చిండు. మనం దాన్ని దిగినాం ఇంకో మనమే చచ్చిపోతాం అనవసరంగా. కింద దిగి ప్రశాంతంగా లూట ఏరుకొని పల్లె ప్లాజా. ఎనిమిది నువ్వారా పోరా. అవ్వండి ఆడా నాకేనా. అరే కిల్లు ఓకే, ఆడు కొట్టిండా, ఎవడు వచ్చిండయ్యా, కొట్టండి అయ్యా. నాకు మొబైల్ లాగుతుంది. ఫ్రీ ఫైర్ ఆడితే గిదేకేసిన బాధ. మిగిలినది ఏదైనా కానీ ఆడతా, కానీ ఫ్రీ ఫైర్ ఒక్కటి ఇట్లా రికార్డింగ్ నాకు రాదు బ్రో. నీ లైవ్లో ఇట్లనే అయింది కదా బ్రో, లాగ్ అయింది. అందుకు స్కిల్ వచ్చిన తర్వాత నేను చేస్తా. ప్లాస్మాతో కొడదాం గైస్, బాగుంటుంది. ఇస్తారు నువ్వు ఆగి పోయి రివైవ్ ఇచ్చినప్పుడు లేదు, కానీ నేను పోయి ఎమ్మడి రివైవ్ చేయాలంటే ఎమ్మడి రివైవ్. నువ్వు చూడండి గైస్, మరి బాగుంది. ఎడ్రా పడుతుంది, ఎడ్రా బాబాయ్ పాడొద్దు అప్పుడు తెలుసురా అయ్యా. మైనస్ పడకుండా చూసుకోవాలి నేను. మైనస్ పడ్డదా అనుకో, ఒక ఫ్లాట్ వచ్చింది, నా పని అయిపోయినట్టే. మైనస్ పడితే నాకు నిజంగా చచ్చిపోయినట్టే. సోలార్ని ఆడుకొని ఉండాల్సింది టీంతో అనవసరం కదా. అంటే కొంచెం చెప్పిన మాట వినే టీం వస్తుంది గేస్. కొంచెం చెప్పిన మాట వినరు, అట్లాంటి టీం వస్తుంది. చచ్చిపోతా ఉంటారు వీళ్ళు.
నేను రివైవ్ ఇచ్చేసి వచ్చినా అనుకున్నా ఆల్రెడీ ఎనిమి ఉండకూడదు. ఇప్పుడు ఫోన్ కొంచెం స్మూత్ వస్తుంది. ఆడ ఫైట్ అవుతాం అనుకుంటారు. అరే కనెక్ట్ కారా, అరే అన్ని కనబుల్లెట్ కొట్టినా ఒక్క కనెక్ట్ కలగాలి. వేసిన స్కిల్ వేసిండు, ఊరికి వస్తాడు చూడండి. నాకేం కనిపిస్తలేదు గైస్. నేను అవన్నీ మర్చిపోండి ఎనిమిస్. ఇక్కడ ఎవరు లేరు అనుకోని మీరు ఫైట్ చేసుకోండి, అనవసరం దగ్గర రాకండి. ఏమో చూసుకొని జంపు పోవాలి గైస్, కొంచెం ప్లస్ పోవాలి. ఏం పోయింది బట్ నాకు కావాల్సింది బ్రిజాన్కి డైమండ్ వస్తుంది చేసేది, అందుకని అది పట్టుకొని ఆడుతుంది. సరే రయ్యా సచిన్ సారా వీళ్ళు నిజం చెప్తున్నాను సావనీకున్నట్టే ఉంది. వీళ్ళతో నాకు అంత యూజ్ ఏం లేదు. అండ్ బ్రో నీది నేను షాక్. నేను ఫస్ట్ చూసినప్పుడు 46 అంత ఉంది, నేను చూసేసరికి 80 సబ్స్క్రైబర్స్. చూసిన వాళ్ళు కుదురుతారు నా ఛానల్, ఆ బ్రో ఛానల్లో ఒకసారి చెక్ చేయండి. మంచిగా పెడతాడు, పెట్టాడని కాదు కరెక్ట్ టైంకి అయిపోయింది. రయ్యా క్యాంపింగ్ చేసుకుందామా? ఎందుకంటే మైనస్ పడితే నేను చచ్చిపోయినట్టే. లాస్ట్ జోన్ ఆడబడే గేసి. అదే క్యాంపింగ్ అంటే ఇక మన పని గయ్యా, కరెక్ట్ బిల్డింగ్స్ ఉండేవి కావు, ఏమి ఉండదు. ఇట్లాంటి ప్లేస్లో క్యాంపింగ్ చేయాలంటే మనం చచ్చిపోయినట్టే. అరే రాయి నువ్వు ఎక్కడికి వచ్చినావు? ఒక్క నిమిషం అని వేసి ఫుల్ టోకెన్స్ ఉంటాయి, మ్యాక్సిమం చాలా టోకెన్స్ దొరుకుతాయి. ఇన్ని ఎత్తుకుతాం 300 కొంచెం తగ్గేచ్చు కదరా, మీకే రివైవ్ వస్తుందిరా అందరికీ. సరే 300 గ్లైడర్ దొరికింది. సరే ఫస్ట్ ఎవడికొకరికి ఎవడైతే ఆడు తీసుకోండి రివైవ్, తర్వాత మీరు నా వాళ్ళ సంగతి చూద్దాం. ఎందుకంటే గేస్ సింగిల్ కాలేం గేస్, చచ్చిపోతాం. ఆ టీము వాళ్ళు అమ్మ క్యారెక్టర్ ముందు కొత్త క్యారెక్టర్ వచ్చింది, అది వేసినా అనుకోని ఎలుకని మనం చచ్చిపోయినట్టు గేస్. దాన్ని అందరు ఎలుక పిల్ల, పంది పిల్ల, పంది కుక్క అని పిలుస్తారు. నేను ఎలా పిలుస్తాను. ఇప్పుడు వీడికెళ్ళి క్యాంపింగ్ చేసుకుంటే కొట్టాలి గేస్, మినిమం బుయ్య కొట్టాలి గేస్. బుయ్య కొట్టింది వీడియో రాదు. అది చూడండి గేస్, డ్రాప్ ఎలా పడ్డది కరెక్ట్ క్యాంపింగ్ వాళ్ళకి వచ్చినట్టు వచ్చింది. లైన్ మీద ఉంటే బాగుంటుంది గేస్, పెట్టేట్టున్నారా? ఎందుకంటే ఆడొక దగ్గర ఉంది వెడ్డింగ్ మిషన్, మ్యాక్సిమం ఆడు చూడండి పోయి సావనికే పోయినాడు. ఏదో పెద్ద ప్రూఫ్లే రాదు. అయ్యా నెంబర్ 1 అన్ని టోకెన్స్ ఉన్నాయి కదా, రివైవ్ చేసేసాడు దాకా. ఒరే రివైవ్ ఏమన్నారా? ఒరే మీరు వస్తారు, మీకేం కాదు, మీతో పాటు ఉన్నందుకు మాకు ఒకటి వచ్చింది చేసి. ఒరే ఎంతలా ఓపీ గేసి, ఓపీ కొట్టు కొట్టు కొట్టు, అది నీకు ఇది ఉంటా నా అంకోల కేసు అంటే గ్లోవల్లో పడికెళ్ళ పడుతుంది. ఇప్పుడు ఒకటి ఉన్నా అనుకుంటున్నా చేసి వాటర్లో క్యాంపింగ్ చేస్తుండేది మన లక్కకి లాస్ట్ జోన్ అయినా అవ్వకుండా ఆడవడక. అరే కిల్లు చోరు మీకు పని పట్ల ఉన్నారా కిల్ చోరు మనకి మరి ఘోరంగా వేసి అంతగానే డ్యామేజ్ ఇస్తే కిల్ చోరు కొట్టుకుంటారు అందరూ. లేక ఫోన్ లాగ్ అవుతున్నాయి. లాస్ట్కి వచ్చి కిలో కొడుతుంటే వీళ్ళు వచ్చి నా బాధ ఎందుకు వెళ్తే ఇప్పుడు సడన్గా బయటికి రష్ పోయినా అనుకోండి గీస్, మొబైల్ లాగ్ అయింది అనుకోండి కరెక్ట్ మూమెంట్లో. మీరు చూస్తుంటే ఎపిసోడ్ 1 ఎంత లాగ్ అయిందో అర్థమవుతుంది గైస్. భుజ స్టేజ్ గైస్, బుయ్య ఏడా నెంబర్ 4 ఏడా చెప్పు, మేము కవర్ ఇస్తాం నీకంటే కొనా చెప్తున్నా కదా అయ్యా. నువ్వు ఒకటి కొడుతూనే ఉన్నావు. వాళ్ళరు ఒకటి వస్తుంది, ఇట్లీస్ట్ ఒకటి వస్తుంది గైస్. ఇప్పుడు సడన్గా ఫ్లాష్ మ్యాన్ టైపు ఇంకెక్కలు ఓడిన వచ్చి హెడ్కి కనెక్ట్ చేసి కొడితే ఎట్లుంటుంది గీస్. అట్లాంటి ఆలోచనలన్నీ నాకే వస్తాయి. ఓకే ఎంతసేపు రమ్మని 20 నిమిషాలు రికార్డింగ్ మధ్యలో ఎడిటింగ్ తీసేసాం అనుకోండి గేస్, అది వేరే విషయం.
ఫ్లాష్ మ్యాన్. ఓపి గైస్ టీమ్ అయిపోయి వచ్చింది. లాలిమోట్ వేయాలని ఉంది కానీ మనకు ముందు బియ్య ఉంది. బియ్య తర్వాత లాలిమోట్ వేసింది కావాలంటే వాడు అట్లా వస్తాను. నేను రోజు ఇట్లా నేనే కొన్నది మాత్రం మా వాళ్ళు. ఈ ఒక్క ఇల్లే సేఫ్ అనుకుంటున్నా గైస్. జోన్ ఎలా పడుతుందో దాన్ని బట్టి ఆలోచించాలి. వాడు కొడుతుండు స్ట్రేట్ కొడుతురా. ఓకే అరే అరే ఓల్డర్ రాడా ఓల్డర్ వేసాడా మెత్తుకులు వాళ్ళని స్టోర్ చేసిందా. ఓకే మన దగ్గరనే ఉంటుంది లాస్ట్ జోను. మీరు ఎవరు వస్తుండో ఏంద్ర ఒక్క బుల్లెట్ కనెక్ట్ అవ్వాలి సరిగ్గా. నీకు ఎవడు వస్తుండో నేను కొట్టేసాం అని విని కొట్టాలి. వాడు కుంపలకు దూరండు 90 డ్యామేజ్ గైస్. కొట్టరా కొట్టు బ్రో. ఓకే ఫోర్ ఆడొకటి కొట్టేసింది. బుయ్యా మనది ఫర్ ది ఫస్ట్ టైం గైస్ రికార్డింగ్ ఎపిసోడ్లో బుయ్యా కొడుతున్నాం. అది వితౌట్ టీమ్ సపోర్ట్ విత్ టీమ్ సపోర్ట్. పోండ్రా అయ్యా మీరు. వాడొక్కడు కొట్టగలరా? మీరు కొడితే ప్రో ప్లేయర్స్. అయిపోయింది గైస్. బుయ్యా ఓకే గైస్ బుయ్యా. 50 పడ్డది. అయ్యా ఇంకెంత అయ్యా. చల్లండి గైస్ ఆఫ్లైన్ ఆడతా. డోంట్ వరీ మనకి ఇంకొంచెం పడితే మనం వెళ్ళిపోతాం గైస్. మనకి అంత బాధ ఏం లేదు, పడితే వెళ్ళిపోతాం. ఓకే గైస్ ఎవరైనా ఇంతవరకు చూస్తున్నట్టయితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇంతకంటే నాకు ఇంకేం వద్దు. ఇంకొంచెం ఉంది గైస్ 300 ఆడాలని ఉంది కానీ ఎక్కువ సేపు వస్తుంది. ఆడాలని ఆశ ఆడదామా? ఆడదండి. డోంట్ వరీ నేను ఆడతా ఇప్పుడు.